హలో ఎవ్రీవన్, హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెల్. నిన్న జరిగిన ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నిన్న నా వర్క్లో బిజీగా ఉన్నా, బట్ సడన్గా నా మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అసలు ఏంటా నోటిఫికేషన్ అని వెళ్ళి చూసేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నేను ఒకలా అనుకుంటే ఇంకోలా అయ్యిందని చెప్పేసి అనుకున్నా. అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి నైట్ మొత్తం ఆలోచించా. అయినా సరే నా క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు. బట్ లాస్ట్ ఒక బుక్ చదివాక నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. దాని తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. యాక్చువల్‌గా మీకు గుర్తుందా? మొన్న ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ గురించి చాలా డీటెయిల్‌గా మ్యాప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఆ వీడియో చాలా మందికి నచ్చింది అండ్ చాలా మంది కూడా మెసేజ్ చేశారు ఎక్స్‌ప్లనేషన్ బాగుందని చెప్పేసి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చూడండి. అంత మంచి ఇన్ఫర్మేషన్‌ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో ఎండింగ్‌లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్‌ని క్లోజ్ చేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ వస్తాయని చెప్పాను. బట్ అలా ఇంకా జరగలేదు అండ్ గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ కూడా తగ్గాయి. మరి మీరు అలా ఎందుకు చెప్పారు? మరి రియాలిటీలో డిఫరెన్స్ ఎందుకుంది అని మీకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉంటుంది. బట్ ఇక్కడ మనం అనుకున్న దానికి డిఫరెంట్గా జరగడానికి ఒక రీజన్ అయితే ఉంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇండియా యూఎస్తో ఏదైనా ట్రేడ్ చేయాలని అనుకుంటే మన ఇండియా యూఎస్ డాలర్లో పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ కరెన్సీని యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే యూఎస్ డాలర్ పైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ రిజర్వ్స్ ఎక్కువగా యూఎస్ డాలర్లో ఉంటాయి. అండ్ అంతేకాకుండా యూఎస్ డాలర్స్ ఈజీగా లిక్విడేషన్ అవుతుంది. అంటే మార్కెట్లో యూఎస్ డాలర్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ యూఎస్ డాలర్ని ఏ కరెన్సీతోనైనా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనల్ని చూడండి, నమ్మకం ఉన్న దగ్గరే మనం వస్తువులు కొంటాం. సో సేమ్ అలానే యూఎస్ వాళ్ళకి ఇండియన్ కరెన్సీ కన్నా డాలర్ పైనే నమ్మకం ఎక్కువ. సో వాళ్ళు యూఎస్ డాలర్లోనే ట్రేడ్ చేస్తారు. సో యూఎస్ డాలర్లో ట్రేడ్ చేయాలంటే మన దగ్గర యూఎస్ డాలర్స్ ఉండాలి. బట్ మన దగ్గర యూఎస్ డాలర్స్ లేవు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కరెన్సీ ఎక్స్చేంజ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం మన ఇండియన్ రూపీస్ పెట్టి యూఎస్ డాలర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూఎస్ డాలర్ని కొనడానికి ఎక్స్చేంజ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళావనుకో, అక్కడ మీరు వాళ్ళతో నాకు యూఎస్ డాలర్ కావాలని చెప్పేసి అడిగారు. అప్పుడు వాళ్ళు మీరు 80 రూపీస్ ఇస్తే మీకు ఒక డాలర్ ఇస్తామని అంటారు. అప్పుడే మీ పక్కనున్న ఫ్రెండ్ వచ్చి అదేంటి నిన్న డాలర్ 90 రూపీస్కి ఇచ్చారు కదా, ఇవాళేంటి 10 రూపీస్ తక్కువ తీసుకుంటున్నారని అడిగాడు. అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ మొన్న యూఎస్ అండ్ ఇరాన్కి వార్ జరగడం వల్ల చాలా మందికి యూఎస్ డాలర్ పైన నమ్మకం పోయింది. ఎందుకంటే నెక్స్ట్ యూఎస్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. సో దానివల్ల యూఎస్ డాలర్ వాల్యూ తగ్గిందని చెప్తాడు. అందుకే ఇవాళ ఒక డాలర్కి 10 రూపీస్ తక్కువ తీసుకుంటున్నామని చెప్పాడు. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. డాలర్ వాల్యూ తగ్గితే ఇండియాకి ఏంటి బెనిఫిట్ అనేగా మీ డౌట్. సో డాలర్ వాల్యూ తగ్గితే ఆటోమేటిక్గా ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతుంది. అంటే మనం ఒక డాలర్కి 90 రూపీస్ ఇచ్చే బదులు 80 రూపీసే ఇస్తున్నాం. ఇక్కడ మనం 10 రూపీస్ తక్కువ ఇస్తున్నాం. అంటే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరిగిందని అర్థం. సో అదే కరెన్సీతో మనం ఒకప్పుడు ఒక వస్తువు కొంటే ఇప్పుడు అదే కరెన్సీతో 2 వస్తువులు కొనొచ్చు. సో ఇక్కడ డాలర్ వాల్యూ రూపీతో కంపేర్ చేస్తే ప్రజెంట్ రూపీ వాల్యూ పెరిగిందని చెప్పొచ్చు. అంటే అప్పుడు మనం యూఎస్ నుండి 90 రూపీస్కి కొనే ఆయిల్ ఇప్పుడు మనకు 80 రూపీస్కే వస్తుంది. సో ప్రజెంట్ మనం తక్కువ రూపీస్ పెట్టి ఆయిల్ని కొంటున్నాం అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ పెరగలేదు. ఒకవేళ డాలర్ వాల్యూ పడిపోకపోతే ఆయిల్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. అంటే యూఎస్ ఇరాన్ వార్ వల్ల యూఎస్ డాలర్ వాల్యూ పడిపోయింది అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరిగింది. అంటే దీని ఎకనామిక్ టర్మ్స్లో డాలర్ ఏమో డిప్రిసియేషన్ అయ్యింది, ఇండియన్ రూపీ ఏమో అప్రిసియేషన్ అయ్యింది. అదే రూపీ వాల్యూ పెరిగినప్పుడు మనం ఇంపోర్ట్స్ చేసుకున్నాం కాబట్టి మనకు పాజిటివ్ పాయింట్, అదే ఎక్స్పోర్ట్స్ చేస్తే మనకు నెగిటివ్ పాయింట్. ఎందుకంటే యూఎస్ వాళ్ళు మన ఇండియన్ రూపీస్ కొనాలంటే ఎక్కువ డాలర్స్ పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇండియన్ రూపీస్కి ఎక్కువ డాలర్స్ ఖర్చు పెట్టారంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులకి ఎక్కువ ధరని అర్థమవుతుంది. సో ఎవరైనా సరే ఎక్కువ ధర పెట్టి వస్తువులను అయితే కొనలేరు. సో దీనివల్ల ఏమవుతుందనంటే మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ ఇంటర్నేషనల్లో కంపీట్ కాలేక మన ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. సో ఇలా మన ఎక్స్పోర్ట్స్ పైన నెగిటివ్ ప్రభావం చూపుతుంది. సో ఇలా వార్ ఎక్కడ జరిగినా కూడా ఇండియాలో ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. సో మొన్నటి వీడియోలో ఇరాన్ అండ్ యుఎస్ వార్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయని చెప్పాను కదా. బట్ ఇంకా ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ పెరగకపోవడానికి డాలర్ డిప్రిసియేషన్ కావడం ఒక రీజన్. అండ్ ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే మల్టిపుల్ సోర్సింగ్. అంటే ఇండియా ఒక్క దేశం నుండే కాకుండా
డిఫరెంట్ కంట్రీస్ నుండి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ప్రజెంట్ అయితే రష్యా నుండి ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ప్రజెంట్ మన ఇండియా ఆల్మోస్ట్ 1 మంత్కి సరిపడా ఆయిల్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకుంది. సో 1 మంత్ వరకు మనకు ఆయిల్ గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీకు తెలియకుండానే సబ్జెక్ట్ గురించి నేర్చుకున్నారు. బికాస్ డిప్రిసియేషన్, అప్రిసియేషన్, కరెన్సీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, ఒకవేళ చేంజ్ అయితే ఇండియా పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది. సో ఇలా రీసెంట్గా జరిగే ఇష్యూస్తో పాటు ఎకనామీ సబ్జెక్ట్ని కూడా తెలుసుకున్నారు. స్టోరీ లైనప్లో చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా చెప్పాను. మనం ఏ వీడియో చేసినా డెఫినెట్గా అందులో మీకు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.